హ్మ్. దాంతోటి దాన్ని చెప్పినట్టుగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనుకుంటే మనం ఏదో ఒక ఆఫీస్కి వెళ్తాం. అక్కడైతే సెక్యూరిటీ గార్డు మనల్ని ఆపుతాడు. ఆపిన వెంటనే మనకి స్టార్ట్ అవుతుంది ఇగో, నువ్వెవడు నన్ను ఆపడానికి అంటాం. ఆయన అంటాడు అది కాదు సార్, ఇక్కడ మీరు రాయాలండి అంటాడు. అక్కడ రాయడానికి ఏదో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలా ఇది మీ పేరు రాయాలి, మీ ఫోన్ నెంబర్ రాయాలి, ఎవరిని కలిసి రాయాలి, అఫీషియల్ అన్అఫీషియల్ రాయాలి, ఏవో రాయాలంటాడు. మనకి ఇగో అడ్డు వస్తుంది, ఒప్పుకోం. ఇవన్నీ రాయాలి భయ్ అంటాం. అవతల వ్యక్తి కూడా మనల్ని ఏమంటాడంటే నువ్వు ఇవి రాస్తే లోపలికి వెళ్ళి అంటాడు. స్టార్ట్ అయింది. నేనేమంటానంటే ఇలాంటి చిన్న చిన్నది మొదలుకొని రోడ్డు మీద జరిగే చిన్న చిన్న యాక్సిడెంట్లతోటి మొదలుకొని, లేదు ఆఫీసులో మన తోటి సహాధ్యాయో, లేదు మన యొక్క సీనియరో, లేదా మన యొక్క జూనియరో, వీళ్ళతోటి మొదలుకొని మనం ప్రతిసారి కూడా ఎప్పుడైనా సరే వివాదం మీకు కలుగుతోంది అంటే, ఆర్గ్యుమెంట్ అంటే వాదన మీకు పెరుగుతోంది అంటే, ఎక్కడైనా మీకు కోపం ప్రదర్శించే స్థాయి వస్తుంది అంటే అక్కడ తప్పుకి సంబంధించిన బీజం పడిందన్నమాట. వాటిని కంట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టడమే, వాటిని కన్ఫెస్ చేయడం మొదలు పెట్టడం మనం చేయాల్సింది. ఇందుకు మీరు దాని ప్రాసెస్ అని ఒకటి అడిగారు. సాధారణంగా నేనైతే ఏమంటానంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నేనేం చేశాను అని రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలైనా మనతో మనం మాట్లాడుకోవాలి. అప్పుడు మనసు ఏం చెప్తుందంటే, రే ఉదయం నువ్వు 10 o'clockకి వాడి మీ ఆఫీసులో నీకన్నా జూనియర్ అని వాడి మీద ఏదో తెలియని ఈగో ప్రాబ్లంతో నువ్వు వాడిని కార్నర్ చేస్తున్నావు. వాడు పాపం సార్ ఒక లీవ్ ఇవ్వండి అనేసరికి నిజానికి లీవ్ ఇవ్వచ్చని, అతనికి లీవులు ఉన్నాయని, నష్టము లేదని, అతను నిజానికి డిసిప్లైన్డేనని, అయినా అతనికి జెన్యూన్ కాజ్ కూడా ఉందని ఇన్ని తెలిసినా కూడా ఎప్పుడో 1 month బ్యాక్ అతను ఏమయ్యా నా డ్రెస్ బాగుందా అని అడిగితే తొక్కలో డ్రెస్ బాగుండలే సార్ అని నోరు జారినందుకు ఇప్పుడు కక్ష సాధింపు చర్య చేయబడుతున్నావు తప్ప అంతకంటే ఏం కాదని రాత్రి నీ మనసు నీతో చెప్తూ ఉంటుంది. నీ సీనియరు నిజానికి నీ మంచి కోసమే చెప్పినా కూడా ఏం చెప్తే నేను ఎందుకు వినాలి అని నీ మనసు అంది. కానీ ఆ మనసుతో పాటు ఇంకో పక్కన మనసు జడ్జిమెంట్ మనసు ఏం చెప్పిందంటే తప్పు చేస్తున్నావురా అంది. కాలేజీలో లెక్చరరు నీ మంచి కోసమే రే బాగా చదువుకోండి అని అంటే వెనకాల బెంచ్లో ఉండి నువ్వు కామెంట్ చేసావు, నాకు తెలిసిన మేడం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనో, తొక్కలో సార్ మాకు తెలిసిన అన్నావని ఎవరన్నారు కామెంట్, లేచి నిలబండి అంటే మాత్రం నువ్వు లేచి నిలబడలేదని, లేచి నిలబడడానికి నీ ధైర్యం లేదు అంటే నువ్వు తప్పు చేస్తున్నావురా కన్నా అని నీ మనసు నీతో మాట్లాడిందని అనే విషయాన్ని రాత్రి నువ్వు పడుకున్నావు నీకు చెప్తుంది. మనసు మాట వినండి, బుద్ధి మాట వినండి, ఆటోమేటిక్గా కరెక్షన్స్ ఆఫ్ ఎర్రర్స్ స్టార్ట్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ షమ్స్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ. మామూలుగా కొందరు మన ఫ్రెండ్స్ అందరూ షికార్లతో వెళ్ళేటప్పుడు కొన్ని సంఘటనలు మన లైఫ్కే ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తాయి. అప్పుడు అట్లాంటప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ ఎట్లా చేస్తూ మనం కూడా ఎట్లా భయపడాలని అరే సరదాగా నడరా మనం సినిమాకి వెళ్దాం, ఐమాక్స్కి వెళ్దాం అని ముగ్గురు బండి మీద వెళ్తుంటారు. వెళ్ళడం మాత్రమే కాదు, ముందు నడుపుతున్నవాడు చాలా ఫాస్ట్గా జీ 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 అని చెప్పి కట్లు కొడుతూ ఉంటాడు, ఇదాడు వెళ్ళిపోతుంటాడు. మామూలు రద్దీ రోడ్లో కూడా 90 వెళ్ళిపోతుంటాడు. వెనకాల కూర్చున్న మీకు మీ మనసు చెప్తూ ఉంటుంది. వాడు థ్రిల్లో ఉన్నాడు కాబట్టి కిల్లు గురించి వాడికి తెలియదు. కానీ 3వ స్థానంలో కూర్చున్న మీకు పీకుతూ ఉంటుంది, బాబోయ్ ఏదవుతుందేమో, బాబోయ్ ఏదవుతుందేమో. కానీ వాడిని ఆపి మనం చేస్తున్నది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడానికి మనకి ధైర్యం ఉండదు. లేదు ఆ తప్పులో మనం కూడా భాగస్వామి అవుతాం. నేనేమంటానంటే అతను బండి ఎక్కుదాము అన్న వెంటనే వెహికల్ 90లో వెళ్తున్నా కూడా ఎక్కడానికి ఎంతైతే ఉత్సాహం ఉందో, ఎంతైతే ధైర్యం ఉందో, ఎంతైతే సాహసం ఉందో, ఎంతైతే స్నేహ బాంధవ్యాలు ఉన్నాయో, తప్పు చేస్తున్నావని ధైర్యంగా చెప్పడానికి కూడా అదే ధైర్యాన్ని, అదే సాహసాన్ని, అదే స్నేహాన్ని అవలంబించండి. మన శ్రేయస్సు కోరిన వాడు మాత్రమే మన తప్పులు చెప్తాడనే విషయం గుర్తుంచుకోండి. మీరు మీ ఫ్రెండ్ యొక్క వెల్ విషర్ అయితే ఫస్ట్ తప్పు చేస్తామని చెప్పండి. ఫ్రెండ్ కనుక మీ మాట వినకపోతే వదిలేసినా పర్వాలేదు, తప్పు తప్పే, ధైర్యం ధైర్యమే.